हाई फ्रेंड्स अंदर गुड मार्निंग अंदर एम चेस्तुन्नानु चिकेन करी चिकेन अंड बंगालदुंप टमाटा करी अयिते वंडुतुन्नानु चूडंడి ఎలా వస్తుందేంటో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం రీచ్ అవుతుందన్నమాట అందరికీను వీడియో వచ్చేసి కొన్ని చికెన్ బంగాళదుంప టమాటా కర్రీకి మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి చికెన్ టమాటాలు బంగాళదుంపలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు మెంతులు జీలకర్ర లవంగిలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అన్నమాట కొంచెం ధనియాలు వేస్తాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను కొంచెం ధనియాలు కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ వేస్తాం దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం బాగా వేసుకుందాం చికెన్లో ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ కలిపి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇది బాగా ఫ్రై అయితే కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను అల్లం వెల్లుల్లి లవంగిలు అయితే 2 దంచాను ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలి ఒక 2 మినిట్స్ అన్నమాట బాగా అయితే ఫ్రై అయిపోయి టమాటాలు అయితే వేద్దాం చూడండి ఒక మీడియం సైజు 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను బాగా మగ్గాలి 2 నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు బంగాళదుంపలు అయితే వేసేద్దాం ఒకసారి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేద్దాం ఇదొక్క 2 మినిట్స్ అయితే మగ్గించాలి బంగాళదుంపలు బాగా మగ్గాయి ఇప్పుడు చికెన్ అయితే వేసేసాను ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుతాను అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి బంగాళదుంప చికెన్ చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇటు సైడ్ కూడా చికెనే పెట్టాను ఇదిగోండి ఇటు కూడా చికెన్ అయితే పెట్టాను ఇటు చికెన్ అవుతుంది ఈ కారం తక్కువ అయితే వేసి వండుతున్నాను ఇదిగోండి ఓకే చికెన్ మసాలా వేస్తున్నాను ఇది వాటర్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం వీడియో అందరికీ చూస్తారనమాట రీచ్ అవుతుంది కొంతమందికి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో చికెన్ కర్రీ ఎలా వచ్చిందంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్